హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో పెన్షనర్స్కి గుడ్ న్యూస్ అండి. ఇక కష్ట సమయాల్లో నో టెన్షన్ అండి. ఎస్బీఐ బంపర్ ఆఫరు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెన్షనర్స్కి సూపర్ గుడ్ న్యూస్. ఇక పెన్షన్ నో టెన్షన్ అండి. ఇక పెన్షనర్లకి అత్యవసర సమయాల్లో టెన్షన్ అయితే ఉండదు. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొని వచ్చిందండి. సో మీరు వయోవృద్ధులై ఉండి మీరు పెన్షన్ తీసుకుంటూ మీకు లోన్ కావాల్సి వస్తే మీకు ఈ పథకం వర్తిస్తుందండి. సో మీకు కావాల్సిందల్లా ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ ఉండడమే. సో ఎస్బీఐలో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందామండి, ఎలా అప్లై చేసుకోవాలని. సో పెన్షనర్స్కి భరోసా కల్పిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకుని వచ్చింది. ఆ పథకం పేరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ స్కీము. ఈ ఈ స్కీమ్ కింద పెన్షనర్స్ కష్ట సమయాల్లో బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు. అయితే లోన్ తీసుకునే అమౌంట్ వారి యొక్క పెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పెన్షన్ లోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే లబ్ధిదారులు ఎవరైతే రుణం తీసుకుంటారో వారు పెన్షనర్స్ అయిన కావున ప్రాసెసింగ్ ఫీజు తక్కువ ఉంటుంది. అలాగే ప్రాసెసింగ్ చాలా స్పీడ్ ఉంటుంది నార్మల్ వాటితో కంపేర్ చేస్తే. అలాగే డాక్యుమెంట్ ఫీజెస్ ఏమి ఉండవు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు తక్కువే, డాక్యుమెంట్స్ ఫీజు ఎక్కడే కానీ ఉండదు. ఇక పెన్షనర్స్ రుణంపై విధించే వడ్డీ రేట్లు కూడా తక్కువే. సో ఎటువంటి హిడెన్ ఛార్జెస్ ఉండవు. తిరిగి చెల్లించడానికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూసినట్లయితే పెన్షనర్స్కి ఇచ్చే రుణం వ్యక్తిగత రుణం లాంటిది. లోన్ పొందడానికి పెన్షనర్ తమ యొక్క పెన్షన్ ఆర్డర్ని ఎస్బీఐలో ఇవ్వవలసి ఉంటుంది. సో పెన్షన్ వయసు 76 సంవత్సరాల కంటే తక్కువ ఉంటేనే ఎలిజిబుల్ ఉంటారు. ఎస్బీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే వరకు పెన్షన్ చెల్లింపులు ఇతర బ్యాంకుకు బదిలీ చేయడానికి పెన్షనర్ చేసే అభ్యంతరకరణను ట్రెజరీ వారు స్వీకరించవద్దని పెన్షనర్ రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి. అంటే పెన్షనరు ఈ పెన్షన్ ఏదైతే లోన్ తీసుకుంటానో ఆ లోన్ పూర్తిగా తీరిపోయేంత వరకు వేరే బ్యాంకుకు పెన్షన్ అకౌంట్ను మార్చకూడదు అని అయితే నిబంధన ఉంది. సో ఈ విధంగా పెన్షనరే రాసి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ట్రెజరీ వారికి. సో ఇక రుణం తిరిగి చెల్లించే వ్యవధి అంటే రీపేమెంట్ గరిష్టంగా 72 నెలలు లేదా 78 సంవత్సరాల నిండే లోపు పూర్తిగా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది అండి, మీకు ఎవరికైనా యూస్ ఉంటే ఈ పెన్షన్ లోన్ స్కీమ్ గురించి అయితే ఒక లుక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.